గుంటూరు నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థలో తీవ్ర లోపాలున్నాయంటూ గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేరియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి మండిపడ్డారు. జనచైతన్య వేదిక హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుద్ది చేసిన కృష్ణానదీ జలాలు లభ్యమై ఉన్నప్పటికీ నగరంలో సగానికి పైగా కలుషితమైన మంగళగిరి ఓపెన్ ఛానల్ నీటినే మున్సిపల్ కార్పొరేషన్ వినియోగిస్తుందని తెలిపారు. తక్కిళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వచ్చే 132 MLD, జాగర్లమూడు నుంచి వచ్చే 10 MLD తో మొత్తం 142 MLD నీరున్నా సరఫరా వ్యవస్థలో భారీ లోపాల వద్ద శుద్ధ నీరు ప్రజలకు అందడం లేదన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకర్లపై కప్పులు కూలిపోయి పక్షులు, కోతులు, కలేబరాలు నీటిలో పడిపోవడం వలన నీరు తీవ్రమైన కలుషితానికి గురవుతోందని, దీంతో అతిసారం, కలరా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 62 ELSRలు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న నగర పరిధిలో 42 ఉన్నవి. ఇవి నెలకొకసారి శుభ్రం చేస్తున్నట్టు గతంలో ఎంతో కాలంగా చేయకుండా కూడా చేసినట్టు చూపించే క్రమంలో గత మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారుగా పనిచేసిన కీర్తి గారు చొరవ తీసుకొని ద గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ వారు శ్రద్ధ పెట్టి పరిశీలన చేస్తూ చివరికి శుభ్రం చేసే పనిలో కూడా భాగస్వాములు అవుతున్నందువలన పరిశీలన, పర్యవేక్షణ ఆ సంస్థకు ఒప్పజెప్పటం జరిగింది. ఈ సంస్థ గత 4 సంవత్సరాలుగా పనిలో, అంటే పరిష్కారములు అనే దానికన్నా పనిలో ఈ సంస్థ బృందం ప్రజా ప్రయోజనాల కొరకు, ప్రత్యేకించి ప్రాణావసరమైన నీటి కొరకు కృషి చేస్తుంది. ఇలాంటి సంఘము సేవలు అందులోకి పరిగణలోకి తీసుకొని ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత మీద దృష్టి పెట్టాల్సిందిగా పన్నులు చెల్లిస్తున్న ప్రజా సంఘంగా ది రేట్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. మెయిన్ రోడ్లు శానిటేషన్ చూస్తే చాలా బ్రహ్మాండంగా రోజు క్లీన్ చేస్తున్నారు. గ్యాంగ్ వర్క్ చాలా బాగుంది. కేవలం అంతవరకే చేస్తున్నారు. కానీ జనాలు ఎక్కువగా నివసించే అడ్డ రోడ్లు ఉన్నాయి, చాలా జనావాసాలు ఉన్నాయి. అక్కడ అడ్డ రోడ్లు 10 రోజులకు ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ మున్సిపల్ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు వచ్చినాయని సంకలు కొట్టుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఇదేనా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అంటే? మెయిన్ రోడ్లు బాగు చేయటమేనా? అడ్డ రోడ్లు ప్రజలు ఉండేటి నివాస ప్రాంతాల్లో 10 రోజులకు ఒకసారి చేయటమేనా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి కూడా నేను ఈ అధికారుల్ని ప్రశ్నించదలుచుకున్నాను. దీనికి మరి మున్సిపల్ అధికారులు స్పందించి మరి సమాధానం చెప్పాల్సి వారం రోజులైంది, ఇప్పటికి 2 నెలలు అయింది. కృష్ణానది నుంచి ఎంత వాటర్ వస్తుంది, అక్కడ ఎంత వాటర్ ప్యూరిఫై అవుతుంది, ఫిల్టర్ అవుతుంది, ఎంత వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్కి వస్తుంది అనేది ఎక్కడా కూడా లెక్కలేదు. ఇవాళ మనకు గుంటూరు నగరానికి వచ్చేటువంటి వాటరు వాళ్ళ లెక్క ప్రకారం అయితే గుంటూరు నగరానికి 10 లక్షల మందికి సరిపోవాలి. ఈరోజు కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో నీళ్లు అందట్లేదు. మెయిన్ ప్రాంతాల్లో కూడా లక్ష్మీపురం, కొన్ని శ్యామలానగర్లో సరిగా వాటర్ రావట్లేదు. కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? దీని మీద అనేక సార్లు ప్రశ్నించినా కూడా మరి సరైన సమాధానం రావట్లేదు. నేను అడుగుతా ఉన్నాను ఇంజనీరింగ్ అధికారులని, కమిషనర్ గారిని, దీని మీద ఒకసారి మీరు ఆలోచించండి, పునరాలోచించండి. ప్రజలు పన్నులు కట్టేటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యమా? దీని మీద మీరు పునరాలోచన చేసి వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి మా రేట్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. పన్నుపోటు ఓసారి దంత వైద్యం దగ్గరికి వెళ్ళేస్తే తగ్గిపోతుంది. కానీ ఈ పన్నుల పోట్లు ప్రజలు బ్రతికున్నంతకాలం భరించాల్సిందే. పలు రకాల పన్నుల పేరిట సామాన్యుల, పేదల నడ్డి విరిచేలా పన్నులు విధిస్తూ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల పక్షాన రేట్ పేయర్స్ అసోసియేషన్ నిలబడుతూ వారికి కావలసినటువంటి కనీస త్రాగునీరు, పరిశుభ్రత లాంటి పలు అంశాల పట్ల ప్రజల పక్షాన పోరాడుతుందని, ప్రజలు కూడా
ఇందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మున్సిపల్ అధికారులు రేట్ పేయర్స్ అసోసియేషన్ లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించి ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయాలని భావిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.